కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాలంటీర్ల ఇంటి వద్ద పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్. ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి నిధులు కొరతతోనే పెన్షన్ అందించలేక తెలుగుదేశం పార్టీపై అసత్య ప్రచారాలు. కోనదిన్నెలో కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచార యాత్ర కెవ్వు కేక. బాలయ్యపల్లి మండలం నిండలి గ్రామంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు 20వ వార్డు కౌన్సిలర్ సుర భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి ద్వారానే ఆత్మకూరు అభివృద్ధి చెందిందని తెలిపారు. మేకపాటి కుటుంబం ఆత్మకూరుకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, జాబు వేల పేరుతో ఉద్యోగాలు కల్పించిన వారికి బట్టల షాపులో పనిచేసే వాళ్ళకన్నా తక్కువ వేతనం ఉందన్నారు. ఆత్మకూరు నారాంపేట ఇండస్ట్రీ పార్క్ బతికేలకు వెళ్లిపోతుంటే మేకపాటి కుటుంబం ఆపలేకపోయారని, మా కుటుంబం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులమని చెప్పుకునే మేకపాటి కుటుంబం ఎందుకు ఇండస్ట్రీ పార్క్ను ఆపలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరుపై అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమా అని కూడా ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నేను ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్. నా పేరు సుర భాస్కర్ రెడ్డి. అందరూ కూడా ఈరోజు ఆత్మకూరు వైపు ప్రజలందరూ చూస్తున్నారు. ఆత్మకూరు బస్టాండ్లో ఒక బస్టాండు గౌతమ్ రెడ్డి గారి పేరుతో కట్టారు. ఆ బస్టాండ్లో నీటి వసతి లేదు, మరుగుదొడ్ల వసతి లేదు, షాపింగ్ కాంప్లెక్స్ అని తెలియదు, రేకులు షెడ్ అయిన తెలియని పరిస్థితి. ఆ స్థలం మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో మీ పేరుతో బిల్డింగ్ కట్టుకొని ఏడీఎఫ్ ఫారం కింద డబ్బులు దండుకొని ఎక్కడెక్కడ మున్సిపాలిటీ డబ్బులు ఎంత వాడారో కూడా తెలియని పరిస్థితి ఊరంతా అనుకుంటున్నారు. అయినా ఈ రోజుకి ఆ షాపులు ఎందుకు మీరు వ్యాపారస్తులకు ఇవ్వడం లేదు? ఇచ్చిన వాళ్ళకి బాడుగ నిర్ణయించలేదు, అడ్వాన్స్ చెప్పలేదు. అవి మీరు టోల్ గేట్ లాగా పెట్టుకుని వ్యాపారం చేయడానికి వచ్చారా, ప్రజలకు ఉపయోగపడాలని వచ్చారా? ఎందుకు ఈ కట్టి దాదాపు సంవత్సరం కావస్తుంది. దాన్ని వెంటనే మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేయాలని నేను ఈ ప్రజల తరఫున మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మీరు ఈ నియోజకవర్గానికి ఏమో చేసావు, ఎక్కడో చేసావు, ఏం చేసావు, అభివృద్ధి అంటే మాది అని అంటున్నారు. అభివృద్ధి అంటే మీరు ఏం చేశారో ఒకసారి మీ అంతరాత్మ సాక్షిగా ఆలోచించాలని కూడా కోరుకుంటున్నా. ఫ్యాక్టరీ ఆయన అంటే రామనాయుడు గారి తరఫున నేను ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధం. రాండి, డేట్ మీరు అయిపోయినా పర్వాలేదు, లేకపోతే నేనే చెప్తా. ప్లేస్ మీరు చెప్పండి, డేట్ నేను చెప్తా. లేకపోతే ఎక్కడ టైం కూడా మీరే నిర్ణయించండి, నేను వస్తా, కూర్చుందాం, ఎక్కడే పర్వాలేదు. కాబట్టి నేను అంటున్నారు, మీది సిద్ధం, మాది టైము డేటు మీరే నిర్ణయించండి. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామంలో ఆదివారం మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు బ్యాండ్ మేళం, బాణసంచాలతో పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం మౌలాలి సయ్యద్ హజరత్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందు అనంతరం బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 పథకాలపై వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తరువాత అంతటి వాడు మన పార్లమెంటు అభ్యర్థి విజయసాయి రెడ్డి సాయి అన్న నెల్లూరు వాసి, ఇక్కడే చదువుకున్నవాడు. మాటిస్తే తప్పడు. ఆయన గెలిపించుకుని మన జిల్లాని అభివృద్ధి చేసుకుందామని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం కావలి ముసునూరు ప్రాంతానికి చెందిన 14 వార్డుకు చెందిన ప్రజలు వైసీపీ కండువాని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన విజయసాయి రెడ్డి అన్న గారిని కూడా నిలబెట్టున్నారు.
విజయసాయి రెడ్డి అన్న గారిని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పంపించడానికి ముఖ్య కారణం ఆయన నెల్లూరు వాసిగా ఉన్నాడు, అందరితో మమేకమవుతాడనే ఉద్దేశంతో మంచి వ్యక్తి కాబట్టి మనకి అట్లాంటి వ్యక్తిని పంపించారు. ఆయనకి కూడా మేమందరం సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నెల్లూరు అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తాం. బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సహాయ సహకారాలకి మా ముస్నూరు 14-15 వార్డులలో ఎక్కువ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ సోదరులు ఉంటారు. వాళ్ళందరూ ఆకర్షితులై మన ప్రతాపన్న చేస్తున్న సహాయ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఎంతో ఆనందపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 2 వార్డుల నుంచి అత్యధికంగా చేరటం జరిగింది. గతంలో కూడా ముస్నూర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉండింది. కొంతమంది 1-2-3 చేరంగానే ముస్నూరు ఖాళీలు అనేవి ఎక్కడా ఉండవు. మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో నీటి బిందువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కావలిలో తెలుగుదేశం పార్టీ ఒక మురికి కాలువ లాంటిది. కావలి పట్టణంలో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కావల్లో మెజార్టీలే సంతరించుకుంటాయి. ఇది కూడా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావల్లో మన ప్రతాపన్న 3వసారి అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మినిస్టర్గా చూసుకోవాలని మన కావలి ప్రజలందరి కలగా భావిస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక సీట్లు ఇచ్చి రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సన్నద్ధులై ఉన్నారు. నేను ఉంటున్న నా ఇల్లు కూడా ముసునూరులోనే ఉంది. ఈరోజు అటువంటి ముసునూరు ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇస్తున్న పథకాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఆకర్షితే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ శ్రీనివాసు వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, పేదవాళ్ళకి మంచి చేస్తాము అంటే ఒక భయం, కడుపు మంట. ఏంటంటే ఒక పేదవాడికి ఇంటి స్థలం ఇస్తామంటే దాని మీద కేసు వేస్తారు, ఒక పేదవాడికి అమ్మఒడి ఇస్తామంటే దాన్ని ఏదేదో మాట్లాడతారు. కొండూరు పంచాయతీలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొండూరు పంచాయతీలో 1500 ఓట్ల మెజార్టీ తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొండూరు పంచాయతీలో 1500 ఓట్లు మెజార్టీ తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన మీద విరక్తి చెంది వైసీపీ ప్రభుత్వాన్ని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. కొండేపాటి గంగప్రసాద్ మాట్లాడుతూ మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి నెలవల విజయశ్రీని, అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సోదరుడు రామ్ గారు, ఇంకొక సోదరుడు సుధాకర్ రెడ్డి గారు, కృష్ణార్జున్ గారు ఇద్దరు కలిసి కష్టపడి తెలుగుదేశం పార్టీకి అండగా తోడుగా నీడగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కొండూరులో ఇది విజయోత్సవ సభలా ఉంది. చాలా సంతోషం ఉంది. మీరందరూ వచ్చి పార్టీని బ్లెస్ చేసి ఆశీర్వదించి నారా చంద్రబాబు నాయుడు గారికి, నెలవల విజయశ్రీ గారికి ఎంతో చక్కగా, ముఖ్యంగా వరకు మహిళలకు అన్ని విధాల ప్రాధాన్యత ఇచ్చేది తెలుగుదేశం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈ సమావేశంలో నేను మీ అందరికీ అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడ కూడా పాత కొత్త తేడా లేకుండా ఈ కొల్లూరు గ్రామంలో 1000 ఓట్ల మెజార్టీతో మీరు తీసుకొచ్చిస్తే మీకు ఎల్లవెల్లా మేము మీకు అందుబాటులో ఉంటాము. మీకు కావాల్సిన వాటికి ఏది ఉన్నా కూడా మీరు శ్యామ్ గారిని, సుధాకర్ రెడ్డి గారిని, అట్లానే పంచాయతీ ప్రెసిడెంట్ వెంకటయ్య గారికి, అట్లానే ఉపాధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ గారిని అందరికీ పేరు పేరున కూడా చేరినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాకు. సుధాకర్ ద్వారా ఎప్పుడు వస్తాడు, ఎక్కడున్నాడు ఆయన? సుబ్రహ్మణ్యం గారు, అట్లానే రాజారెడ్డి గారికి పార్టీ సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ అని చెప్పేసి యువతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చి మన విజయశ్రీ గారిని, అక్కడ వెంకటగిరిలో వచ్చేసి మా కోడలు లక్ష్మీ సాయి గారికి, మరియు మా బంధువు సుధాకర్ రెడ్డి గారికి,
అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2014లో మా చిన్నాయన జిల్లా పరిషత్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు ఉన్న కారణాల వల్ల వైసీపీ పార్టీలో పోటీ చేసి మా కుటుంబ రీత్యా మా తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజే రావడం జరిగింది. కుటుంబ పరంగా మేమందరం ఒకటి, మా ఆడపడుచు వీళ్ళందరూ మా బావలైనా ఈరోజు రాజకీయ కుటుంబం కూడా మరి ఈ రోజు నుంచి మీ రాష్ట్రంలో దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ ని ఒక రకంగా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ సైకో పాలనలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునేందుకే కష్టంగా ఉన్న రోజుల్లో, ఆయన అంటే భయపడుతున్న రోజుల్లో ఆయనకి ఆ పార్టీలో లేని గౌరవాన్ని తొడగట్టు మరి ఎన్డీఏ కూటమిలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోవడం, జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేయడం మనం అందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సైకో పాలనలో గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు లేక పోలీసుల దగ్గర కేసు రౌడీజాన్ని అణిచివేయాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ప్రతిరోజు టీవీలో చూస్తుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన 50 రోజులు జైల్లో ఉంచారు. అంత పెద్ద ఆయనకే భద్రత లేదు. ఈసారి కానీ మనం ఏమారు కానీ అవతల పార్టీకి వేస్తే, కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషించాలన్నా మనం తప్పకుండా సైకిల్ గుర్తుకు వేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మన పవన్ కళ్యాణ్, మోడీ గారు అందరూ కలిసి నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కడియంపాడు, రామదేవులపాడు గ్రామాల్లో ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నారని పేర్కొన్నారు. నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటానని, ఏ అవసరం వచ్చినా నేను చేసి పెడతానని అన్నారు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారని, మరొక ఆయన మరెక్కడి నుంచో వచ్చారని, ఎన్నికల తర్వాత వారు కనిపించారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందే జగన్మోహన్ రెడ్డి మాత్రం కులము, మతము, పార్టీలు ఏవి చూడకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇచ్చి ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన. రేపు జరగబోయే ఎలక్షన్లో ఏమైనా సరే ముందు రోజు వచ్చి మనకు చాలా ఆశలు చూపిస్తారు, చాలా చెప్తారు. వాటికి ఏమాత్రం లొంగినాము అంటే మాత్రం చాలా నష్టపోతాం. మీరే గమనించండి. ఖచ్చితంగా మనకు పోటీ, నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను, విజయసాయిరెడ్డి ఎంపీగా. మనకు పోటీ చేసే వ్యక్తులు ఇద్దరు కూడా, ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఒక ఆయన ఎక్కడో ఫ్రాన్స్లో ఎక్కడో చేస్తాడు, సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో వర్క్స్. ఆయన ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి మీకు చూడాలనుకున్నా కూడా కనిపించడు. అటువంటి వ్యక్తులు ఇద్దరు. నేను మాది బ్రాహ్మణపల్లి, తెలుసు కదా మీకు. బ్రాహ్మణపల్లిలో ఇక్కడికి కనీసం 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. ఎప్పుడు కూడా ఏ టైంలో అయినా రావచ్చు నా దగ్గరికి. మీరు ఎవరైనా ఏ పనులతో వచ్చినా కూడా నేను చేసి పంపించేదానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కటే ఆలోచించండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వ్యక్తినే మీరు ఎన్నుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏమిటి, నేను చేసి మీకు ఏదన్నా మంచి పనులు చేసుంటే నన్ను ఆదరించండి, నాకు ఓటేయండి, లేకపోతే మాత్రం మీకు నచ్చిన వాళ్ళకే వేసుకోండి అనే పద్ధతిలో చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. స్థానిక
స్థానిక ఏసీ కాలనీ మెయిన్ రోడ్లో సోమవారం మజ్జిగ నిమ్మరసం మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాదర్తి రమణయ్య రామమ్మ జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారి కుటుంబ సభ్యులు పాదర్తి అన్నపూర్ణమ్మ 6వ వార్డు సభ్యులు విజయలక్ష్మి కొంగి జగదీష్ తెలిపారు. వేసవి తీవ్రత పెరగడంతో వాహనదారులు పాదాచారుల దాహార్తి తీర్చే ఉద్దేశంతో మెయిన్ రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ప్రతిరోజు చల్లని మజ్జిగ నిమ్మరసం మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాదర్తి రమణయ్య కుటుంబ సభ్యులు ఏసీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నా పేరు జగదీష్. అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థంగా ఈ చలివేంద్రం పెట్టాము. వచ్చి ఏసీ కాలనీ రాపూర్ రోడ్డు. గత 10 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాము. ఈ రాపూర్ రోడ్లైనా బైకుల్లో పోయే వాళ్ళైనా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు అన్నీ 24 గంటలు మేము ఇస్తానే ఉంటాం. మా అమ్మ, మా నాయన పాదర్తి రమణయ్య రామమ్మ గారి జ్ఞాపకార్థంగా నీళ్ల చలివేంద్ర పెట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా మంచినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు ఈ ఎండాకాలం అయిపోయిన దాకా ఇలాగే కొనసాగద్దని ఎల్లప్పుడూ ఇట్లాగే ఇస్తామని. తిరుపతి జిల్లా బాలయానపల్లి మండలం నిండలి గ్రామం నందు ఈస్టర్ ఘనంగా జరుపుకున్నారు. ఈస్టర్ అనగా యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమును లేచిన రోజు అని స్త్రీలందరూ కలిసి వేకువజామున 4ంటికి లేచి వీధులలో సువార్త ప్రకటిస్తూ సునాద గీతాలు పాడుతూ వీధుల తిరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘస్థులు అందరూ ఐక్యత కలిగి ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నారు. సమాధుల దగ్గరికి వెళ్లి అక్కడ ప్రార్థన జరుపుకున్నారు. ఇక్కడికి వచ్చిన సంఘస్థులు మాకు ఈ సమాధుల దగ్గరకు వెళ్ళడానికి రోడ్డు లేదు, ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి తీసుకెళ్తే ఒక షెల్టర్ లేదా తాగడానికి నీరు కూడా ఉండవు, అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం ఒక అడవిలాగా ఉందని అన్నారు. మా సమాధుల తోటను కొంతమంది అక్రమార్కులు ఆక్రమించారని నిందలి హరిజనవాడ వారు క్రైస్తవ సంఘస్థులు కలిసి మాకు న్యాయం చేయండి అంటూ ప్రాధేయపడ్డారు. అంతా వేసేసుకొని అసలు పెట్టుకోండి. మళ్ళీ ఒక చేతి నన్ను కొట్టేది నేను అగ్గి పెట్టుకోసం అగ్గిపెట్టి కావాలంటే ప్రసన్నంలో అదే ప్రసన్నం లేదు.
రాని దారి లేదు, తాగని నీళ్ళు లేవు, అక్కడి చుట్టూ నీడ లేదు, మాకు ఏ సదుపాయం ఏమీ లేదు. మీరు మరి కరుణించి మీ బ్రాహ్మణులమైన పంచాయతీ తరఫున మీరు ఏమీ చేయలేకపోయినారు. మీరైనా కూర్చుకొని మండలం తరఫున మాకేదో ఒక న్యాయం చేయగొస్తున్నాను. పైగా ఆ పక్క నిమ్మ చెట్ల వాళ్ళు చూసుకొని సమర్థాలకు వచ్చేసినారు. అది దాన్ని సర్వేలు చేసుకొచ్చి కొలిపించి మాకు ఏడకుండా అది ఎక్కడకుండా అని లేకుండా పోయింది. దీని మీద ప్రభుత్వం వారు వచ్చి మాకు సహకరించి మాకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వం అప్పట్లో కూరుకుపోయి నిధుల కొరతతోనే పెన్షన్ అందించలేక తెలుగుదేశం పార్టీపై అసత్యపు ప్రచారాలు గూడూరులో పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పేదలకు అందించాల్సిన పెన్షన్ను టీడీపీ నిలిపేసిందని అసత్యపు ప్రచారాలు చేయొద్దని, పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13,000 కోట్ల సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని, రాష్ట్రంలో 1,35,000 మంది సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, గూడూరు పట్టణంలో 5,568 మందికి 1,67,89,000 అందించాలని, గూడూరు రూరల్ మండలం నందు 8,560 మందికి గాను 2,58,62,000 రూపాయలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ పెన్షన్లు ఆపేశారు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీ దాదాపు గూడూరు టౌన్లో 1,67,89,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమౌంట్ చెప్తున్నా, మొత్తం గూడూరు టౌన్లో 5,665 మంది పెన్షన్దారులు ఉన్నారు. అట్లాగే గూడూరు రూరల్లో 8,560 మంది ఉన్నారు. అలాగే చిలకూరులో 7,399 మంది ఉన్నారు. కోటలో 7,224 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే వాకాడులో 5,472 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే చిట్టమూరులో 6,020 మంది పెన్షన్దారులు ఉన్నారు. మొత్తం గూడూరు నేను తెలియజేస్తున్నాను. అంటే 3,000 నుంచి ఇంకో 1,000 రూపాయలు అదనంగా 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే బీసీలు అయితే 50 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ యొక్క 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని తెలియజేస్తున్నా. అలాగే మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే ఇదే వాలంటీర్లు, ఇప్పుడు ఎవరైతే మా పైన అసత్య ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ, ఇదే వాలంటీర్లు మీకు వచ్చి ఉదయాన్నే మీ తలుపు తట్టి మీకు పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేకపోతు గంభీర్యం అంటే అమ్మ పెట్టదు అడక తినేదు మీరు చేయరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులారా, అందరు నాయకులు కాదు, కొంతమంది నాయకులు మాట్లాడి నూరు పడేసిపడిన నాయకులకి ఈ అమౌంట్ ఈ రోజు ట్రెజరీలో జమ అయిందా? ఈ రోజుకి ఈ షర్ప్ ద్వారా అడ్మిన్కి కానీ సెక్రటరీకి కానీ డబ్బులు వచ్చాయని నేను డిమాండ్ చేస్తున్నా. వచ్చాయా? వచ్చి చూపించండి. ఎక్కడ కూడా డబ్బులు లేవు. నిన్నే చెప్పాం, దానికి దాదాపు 7,000 కోట్లు ఖర్చు అవుతుంటే 3,000 కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. 300 కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అటు అబద్ధపు ప్రచారాలు చెప్పి ప్రజలను మోసగించే పెన్షన్లు మేము పెంచితే, మేము చేస్తే ఈరోజు మీరేదో 5 సంవత్సరాలు 250 పెంచుతూ మీరు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వాలంటీర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము తీయనైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మేము అందరం కూడా యథావిధిగా మీకు ఇంకొక 5,000 రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవాతాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటివరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు, అడ్మిన్కి రాలేదు, సెక్రటరీ ఖాతాలోకి రాలేదు. ఇది వాస్తవమా కాదని తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం అటువంటి సిబ్బంది, ఒక్కో సచివాలయంలో 8 నుంచి 15 మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసీ వరకు కూడా లెటర్ రాస్తున్నాము. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్స్ ముసలివాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కావాలని మీరు వాళ్ళ ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్లు వేసినందున తిరిగి ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు వచ్చే 2-3 నెలల పాటు గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువై మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పింఛన్ల పంపిణీని లబ్ధిదారుల ఇంటి వద్ద కాకుండా గ్రామవార్డు సచివాలయాల వద్ద చేపడతామని, సచివాలయాల వద్ద సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ లేదా ఐరస్ వివరాలు నిర్ధారించుకొని పెన్షన్లు అందజేస్తారని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురావడం, సంబంధిత సిబ్బందికి నగదు అందజేసి ఏ రోజు ఎంతమందికి ఇచ్చారో మిగిలిన నగదు స్వాధీనం చేసుకోవడం చేస్తారని అన్నారు. పెన్షన్ల కోసం సచివాలయాల వద్దకు వచ్చే లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. త్రాగునీరు, కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు రానివ్వకుండా నగదు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సచివాలయాల పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. అన్ని గ్రామాల్లో పెన్షన్ మనం సచివాలయాల్లోనే ఇస్తాము అనేది అందరికీ మెసేజ్ పాస్ అయ్యేలాగా మీరు ఈరోజు రాత్రికి దండోర వేయాలా, రేపు దండోర వేయాలా. మనం ఎల్లుండి 3వ తేదీ మనకు పెన్షన్ అమౌంట్ వస్తుంది కాబట్టి 3వ తేదీ మధ్యాహ్నం నుండి పంచుతాము. అది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెన్షన్ పంచుతూ ఉంటాం. ఆ పెన్షన్ పూర్తి అయ్యేంత వరకు మీకు అందరికీ 6 నుంచి 8 వరకు డ్యూటీ. సో ఇప్పుడు వచ్చేటువంటి పెడతారు. ఇంకా ఏదైనా ఒకవేళ టెంపరేచర్ ఎక్కువయ్యి ఏదైనా ఇబ్బంది అవుతూ ఉంటే అలాంటి కొంచెం ప్యాథటిక్ అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి ముందుగా పెన్షన్ ఇచ్చి పంపించేస్తారు. సో ఎక్కువసేపు మన దగ్గర వెయిట్ చేసుకునే పద్ధతి లేకుండా మార్నింగ్ 6 నుంచి 10:30 వరకు ఎండ వచ్చేంత లోపలైతే మనం మ్యాక్సిమం పనిచేస్తాము. ఒకవేళ అట్లా లేదు అంటే ఉన్న వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఈవినింగ్ టైం వచ్చే వాళ్ళకి ఈవినింగ్ టైం 8 వరకు అంటే మనకు 6 నుంచి టెంపరేచర్ తగ్గుతుంది. అది ఇచ్చేసి మీ డివైస్ని బాగా చూసుకోండి, నెట్ కనెక్టివిటీ చూసుకోండి. వచ్చిన వాళ్ళకి 100% పీస్ఫుల్గా వాళ్ళకి ప్రేమతో ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయాలి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దాన్ని మీరు సూపర్విజన్తో పాటు ఈ క్యాష్ ఫ్లో ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మీ చేతిలో ఉంటాయి. అలాగే పెన్షనర్స్కి అవసరమైన అమ్యూనిటీస్ ఏవైతే వాటర్. ఈనాటి బులెటిన్లోని విశేషాలు తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.